ఒక్కసారి ఊహించండి, ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని ఫోన్ చూసుకుంటున్న సమయంలో సడన్గా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది. హ్మ్, విచారణకు హాజరు కావాలి అని. అవును, ఆ మెసేజ్ పొరపాటున చూడకపోతే ఏకంగా జైలు శిక్ష పడుతుందా అన్న టెన్షన్ ఎవరికైనా వస్తుంది కదా. హ్మ్, ఈ ఆందోళన గురించే ఈరోజు మనం లోతైన విశ్లేషణ. ఖచ్చితంగా. ఈరోజు మనం చూడబోయే అంశానికి ప్రధాన ఆధారం 2025 నాటి సుప్రీంకోర్టు సత్యేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సిబిఐ తీర్పు కాపీలు మరియు కొన్ని లీగల్ ఆర్టికల్స్. రైట్. ఆధునిక డిజిటల్ సౌలభ్యానికి మరియు మన ప్రాథమిక మానవ హక్కులకు మధ్య జరిగిన ఒక పెద్ద పోరాటం ఇది. మన పాత చట్టాల స్థానంలో వచ్చిన కొత్త బిఎన్ఎస్ఎస్ చట్టం సామాన్యుల డిజిటల్ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతోందో ఇక్కడ మనం వివరంగా అర్థం చేసుకోవాలి. అసలు ఈ కేసు నేపథ్యం చూస్తే ఆ హర్యానా రాష్ట్రం వాదన కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. అవును కదా, కొత్త క్రిమినల్ చట్టం బిఎన్ఎస్ఎస్ అనేది ఈ సమన్ల లాంటి ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తుందని, దానివల్ల సమయం ఆదా అవుతుందని వాదించారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ విషయంలో ఒక స్పష్టమైన గీత గీసింది. టెక్నాలజీ పేరుతో పౌరుల హక్కులకు భంగం కలగకూడదని, సామాన్యులకు, విద్యార్థులకు బాగా అర్థమయ్యేలా ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది. అంటే ఈ కొత్త చట్టం ప్రకారం పోలీసుల నుంచొచ్చే ప్రతి వాట్సాప్ మెసేజ్కి మనం భయపడాలా? లేదండి. ఇక్కడే మనం కొంచెం నెమ్మదిగా ఒక విషయాన్ని విశ్లేషించాలి. బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 35కి, మన రాజ్యాంగం కల్పించే స్వేచ్ఛకు అంటే ఆర్టికల్ 21కి మధ్య ఒక ఘర్షణ ఉంది. ఆ సెక్షన్ 35 అనేది పోలీస్ విచారణ నోటీసుల గురించి కదా చెబుతోంది? అవును. ఆ సెక్షన్ కింద పోలీసుల పంపే నోటీసును పట్టించుకోకపోతే వ్యక్తిని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఓహో, అంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు, ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించే జీవించే హక్కు ప్రమాదంలో పడుతోంది. ఎగ్జాక్ట్లీ. వాట్సాప్లో ఒక బ్లూటిక్ కనిపించినంత మాత్రాన ఆ వ్యక్తికి నోటీస్ అందిందని మనం నిర్ధారించలేము. ఫోన్ పోయి ఉండొచ్చు కదా. లేదా ఆ మెసేజ్ వేరేవాళ్లు చూసుండొచ్చు. అవును. అందుకే ఆ నోటీసును భౌతికంగా అంటే ఫిజికల్గా చేతికివ్వడం అనేది కేవలం ఒక ప్రక్రియ కాదు, అదొక తప్పనిసరి రక్షణ కవచం అని కోర్టు తేల్చి చెప్పింది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అయితే విచారణల కోసం కొత్త చట్టంలో సాంకేతికతను అనుమతించారు అని విన్నాను. మరి పోలీసుల నోటీసులకు ఎందుకు ఈ మినహాయింపు? ఇక్కడే న్యాయమూర్తులు చట్టం రాసిన వారి ఉద్దేశ్యాన్ని పసిగట్టారు. దీన్నే చట్టపరమైన భాషలో ఇంటెన్షనల్ ఒమిషన్ లేదా ఉద్దేశ్యపూర్వక మినహాయింపు అంటారు. అంటే బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 530లో కోర్టు ట్రయల్స్కు టెక్నాలజీని వాడుకోవచ్చని స్పష్టంగా రాశారు. రైట్. కానీ అదే సెక్షన్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్లను కావాలనే పక్కన పెట్టారు. వావ్! అంటే పోలీసుల విచారణల విషయంలో పాత పద్ధతినే అనుసరించాలని ఉద్దేశపూర్వకంగానే చట్టం చెబుతోందన్నమాట. ఖచ్చితంగా. కోర్టు పంపే సమన్లకు మరియు పోలీసులు పంపే నోటీసులకు మధ్య ఉన్న చట్టపరమైన వ్యత్యాసాన్ని మనమిక్కడ గమనించాలి. కోర్టు సమన్లు అనేవి ఒక జ్యుడీషియల్ చర్య. వాటిపై న్యాయస్థానం యొక్క డిజిటల్ సీలుంటుంది, ఒక పర్యవేక్షణ ఉంటుంది. అవును. కాని పోలీస్ నోటీసు అనేది కేవలం ఎగ్జిక్యూటివ్ చర్య. దానికి ఎలాంటి ముందస్తు న్యాయపరమైన పర్యవేక్షణ ఉండదు కదా. అందుకే పోలీసుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు పాత పద్ధతిలోనే నోటీసును స్వయంగా భౌతికంగా ఇవ్వాల్సిందే. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు ఈ విశ్లేషణ వింటున్న వారికి ఒక ఆచరణాత్మకమైన సందేహం రావచ్చు. ఒకవేళ వాట్సాప్ ద్వారా పోలీసుల నుండి నిజంగానే విచారణ మెసేజ్ వస్తే ఏం చెయ్యాలి అన్నదే కదా. అవును. ఆ మెసేజ్కి చట్టబద్ధత లేదు కదా అని ఆ నంబర్ను వెంటనే బ్లాక్ చేయకూడదు. రైట్. దానికి బదులుగా ఆ సమాచారంతో వెంటనే ఒక లాయర్ని సంప్రదించాలి. చట్టబద్ధమైన భౌతిక పత్రాలను పంపమని పోలీసులను డిమాండ్ చేయాలి. ఇక న్యాయవాదులకు కూడా ఈ తీర్పు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. డిజిటల్ మెసేజ్కు స్పందించలేదనే నెపంతో పోలీసులు చేసే అక్రమ అరెస్టులను రద్దు చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సమాజం, సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే రాజ్యాంగ రక్షణలు ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటాయి. నిజంగా ఇదొక స్ఫూర్తిదాయకమైన విషయం. కానీ ముగించే ముందు ఇది భవిష్యత్ గురించి ఒక ఆలోచనను కూడా రేకెత్తిస్తోంది. ఎలాంటి ఆలోచన? అదే వాట్సాప్ మెసేజ్లకే కోర్టు ఇంత కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా నిరంతర డిజిటల్ నిఘా ద్వారా పోలీసులు నేరుగా వ్యక్తులను టార్గెట్ చేస్తే పరిస్థితి ఏమిటి? అప్పుడు మన వ్యక్తిగత గోప్యత మరియు స్వేచ్ఛలను ఎలా కాపాడుకోవాలి అనేది పెద్ద ప్రశ్నే. అవును.
టెక్నాలజీ పెరుగే కొద్దీ మన సవాళ్లు కూడా పెరుగుతాయి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరినీ లోతుగా ఆలోచింపజేసే ప్రశ్న. ఈ అంశంపై మరింత అన్వేషించాల్సిన అవసరం మనందరిపై ఉందంటూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.